ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. సో గ్రాటిట్యూడ్ లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతిదీ ఒక ఎనర్జీ అని మనం చెప్తూ ఉంటుంటాం. మన థాట్ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తుందో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, థ్యాంక్ యూ అనే దానికి ఎనర్జీ ఉంటుందంటారు. దాన్ని ఏ విధంగా ఎన్హాన్స్ చేయాలి అంటారు? గ్రాటిట్యూడ్ని ఏ విధంగా మనం మనలోకి అప్లై చేసుకోవాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇయర్ ఎండ్ అవుతుంది, డిసెంబర్, ఇంకా తర్వాత జనవరి వస్తుంది అనేటప్పటికీ మెయిన్ మనము ఫ్లోలో వెళ్ళిపోవాల్సింది గ్రాటిట్యూడ్ తోటే. అంతేగా మనం జాన్ వచ్చేటప్పటికే డిసెంబర్లో ఒక్కసారి ఎవరైనా మనం ఒక్కసారి ఆలోచిస్తాం, వావ్ ఇంత త్వరగా అయిపోయిందా, డిసెంబర్ వచ్చేసిందా, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందా అంటే ఒక మంచి ఒక భావన రాదా జనవరి వస్తుంది అనగానే? అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఈ ఇయర్ చెయ్యకపోయినది నెక్స్ట్ ఇయర్ లోనైనా సాధించగలుగుతాను అనే ఒక థాట్ వస్తుందా లేదా? అంటే అదే ఒక ట్రస్ట్. ఎప్పుడైనా లైఫ్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటున్నాము అనే దాంట్లో మనము సంతృప్తి పడితే నెక్స్ట్ నేను ఏదైనా చేయగలను అనే దానికి నేను ఐ కెన్ గో హెడ్ అండ్ డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని నింపేదే ఇయర్ టు ఇయర్. అదే జనవరికి ఉన్న పవర్ అసలంటే సోలార్ క్యాలెండర్ అంటారు. అంటే సన్ క్యాలెండర్ ఉంటుంది, మూన్ క్యాలెండర్ ఉంటుంది. మన ఉగాది వచ్చేది మూన్ క్యాలెండర్తో, సన్ క్యాలెండర్తో వచ్చేది జనవరి. అయినా కూడా మనము ఎంత పాజిటివ్ మైండ్ పీపుల్ అంటే జనవరిని కూడా మనము ఒక ఇయర్గానే తీసుకుని ఆ క్యాలెండర్ ఇయర్ని మనము ఫుల్ఫిల్ చేయడానికి చూస్తాము. సో ఈ జనవరికి అంత పవర్ ఉంది. ఎవరు ఏం చెప్పినా ఇది జనవరి మన ఇయర్ స్టార్టింగ్ కాదు అనుకున్నా కూడా నా మైండ్ సెట్లో చిన్నప్పటి నుంచి జనవరి 1st అనగానే ఒక కొత్త సంవత్సరం ఆ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది. నువ్వు ఉగాది అన్నా, విషు అన్నా, ఏదన్నా అవి అదేదో వస్తుందిలే, ఏదో తింటాంలే పండగ అన్నట్టు ఉంటుంది, పండగ అన్న ఒక ఫీలింగ్లో ఉంటాము. సో దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము థ్యాంక్ఫుల్నెస్ని అర్థం చేసుకోవాలి. ఈ థ్యాంక్ఫుల్నెస్ అర్థం చేసుకున్నాము అంటేనే కదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవుతుంది. అంటే థ్యాంక్ యూ అనే పదము ఎంత వాడినా తక్కువే. మీకు ఇందులో ఆ పదంలో ఉన్న పవర్ని తెలియాలి అంటే ఎప్పుడు వాడుతూ ఉండాలి. అంటే ఏ క్షణంలో అయినా మనము ఏది ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి, థ్యాంక్ యూ చెప్పాలి. ఈ థ్యాంక్ యూ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా నడుస్తూ ఉండాలి. ఇలా మీరు ఒక 3 days చేసి చూడండి, మీకు అందులోని అద్భుతాలని కనిపిస్తుంది. అంటే మీరు థ్యాంక్ యూ చెప్పేది విశ్వానికి, ఈ నేచర్కి మీరు ఫీలింగ్స్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ అనగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ ఫీలింగ్స్ని యూనివర్స్ అర్థం చేసుకొని వావ్ థ్యాంక్ యూ అనడానికి ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది ఉషా. సో అంత పవర్ ఉంది ఆ థ్యాంక్ యూ అనే వర్డ్కి. అయితే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా మార్నింగ్ లేసేటప్పుడు నేల తల్లికి మన కాళ్ళు పెట్టేటప్పటికే థ్యాంక్ యూ అని మొదలెట్టామనుకోండి, అంటే ఆ రోజు కొత్తదనాన్ని తీసుకొచ్చిన డే కాబట్టి దేవుడికైనా, యూనివర్స్కైనా, విశ్వానికైనా ఫస్ట్ వర్డ్ మనం ఎలా చిన్నప్పుడు అమ్మ అన్నట్టు, అమ్మ అనేదానికి ఎందుకు దెబ్బ తగిలినప్పుడు మనం ఏం చెప్తాం, అమ్మ అంటాం. ఎందుకు? అది సబ్ కాన్షియస్ మైండ్లో ఫస్ట్గా మనకు వెళ్ళిన భాష, అది పదం. అది ఆ పదానికి ఎంత విలువ ఉందో అలాగే మీ సబ్ కాన్షియస్ని థ్యాంక్ యూతో నింపేయండి. థ్యాంక్ యూ ఆ పాజిటివిటీతో మీకు నెక్స్ట్ యూనివర్స్ ఇంకొన్ని థ్యాంక్ యూ చెప్పే అవసరాల్ని కల్పిస్తుంది. ఇంత పవర్ ఉంది ఈ థ్యాంక్ యూకి. అయితే ఈ థ్యాంక్ యూని ఎలా మనము ఫస్ట్ గ్రాటిట్యూడ్ని మనము మన ఎనర్జీలోకి ఎందుకు తీసుకురావాలి అంటే మనీ ఎనర్జీని నేను ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఉన్న ఒక పాత్ర పోషిస్తున్నాను అనుకోండి, నేను ఒక ఫార్మర్, లేకపోతే నేను ఒక ఓలా క్యాబ్ డ్రైవర్ని అనుకుందాము. అయితే ఈ డేకి నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, దీనికి ఒక థ్యాంక్ యూ చెప్పినప్పుడే నీలోని ఆ పాత్రకి నువ్వు 100%గా సాటిస్ఫై అయినప్పుడే నువ్వు నెక్స్ట్ మెట్టు ఎక్కగలుగుతావు. అంటే నేను ఒక డ్రైవర్గా ఈ క్యాబ్కి చేస్తున్నాను, నాకు ఒక కంపెనీ ఫామ్ చేయాలి అంటే డిజైర్ ఎప్పుడైనా మనం చేసేదానికన్నా ఎప్పుడన్నా ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది. అది మన సహజత్వం. ఎందుకంటే ఎప్పుడు కొత్తదాన్ని కొనుక్కోవాలి, లేకపోతే మనకు ఇంకా మంచి జరగాలని మనం అనుకుంటాము. అదే పాజిటివ్ మైండ్ సెట్. సో ఇఫ్ యు ఆర్
ఒక కంపెనీని ఫామ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ముందు నేను చేసేదానికి ఒక థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ఎస్. సో ఆ థ్యాంక్ యూని తీసుకురాగలిగారు అంటే నెక్స్ట్ ఈజ్ ఐడియా. మన విలువని మనం పెంచుకోవాలి అంటే మనలోని ఆ వాల్యూని మనం పెంచుకోవాలి. ఆ వాల్యూని పెంచుకోవాలి అంటే మనకు ఒక ఐడియా తట్టాలి. ఆ ఐడియా అట్లా ఇట్లా రాదు. అంటే 10 మంది ఒపీనియన్తో చేసే ఐడియాకి నీలో నుంచి స్ఫురించే ఐడియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని ఇంట్యూషన్ అంటాం కదా, గట్ ఫీలింగ్ అంటాం కదా. సో ఈ థ్యాంక్ఫుల్నెస్ వల్ల నెక్స్ట్ స్టెప్ ఇస్ ఇంట్యూటివ్ ఫీలింగ్స్. మెడిటేషన్ చేసినప్పుడైనా నువ్వు ఆ థ్యాంక్ యూ చెప్పిన తర్వాత థ్యాంక్ యూ చెప్పగానే నీ హార్ట్లో ఒక మంచి ఫీలింగ్స్ అనేవి, ఒక ప్రేమ గుణం అనేది ఏర్పడుతుంది ఫస్ట్. హార్ట్ న్యాచురల్గా నేను ప్యూర్ లిక్విడ్ లవ్. సో నేను న్యాచురల్గా ఆ ఫామ్లోకి వెళ్ళగానే నెక్స్ట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ, నేను ఏం చేయాలి అనే ఆన్సర్కి మీలో నుంచి ఆ ఆన్సర్ అనేది వస్తుంది. సో వెన్ యూ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు దట్ ఇంట్యూషన్ ఆఫ్ బికమింగ్ వాట్ ఐ వాంట్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త అవకాశాలు రావడము. ఓకే. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని కలిగించడానికి థ్యాంక్ యూ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్. మన హార్ట్లో ఉండాల్సింది ఓన్లీ 4 క్వాలిటీస్. కేరింగ్ ఉండాలి, లవ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి అంటారు. సో ఈ 4 క్వాలిటీస్నే మన హార్ట్లోకి తీసుకెళ్ళాలి. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ మచ్ ఇంపార్టెన్స్, అంటే ఆ హార్ట్ అనగానే అందులో ఈ 4 క్వాలిటీసే ఉన్నాయా అనే దాని వైపు, అదే మనకు కావాల్సిన ధనం. సో ఫస్ట్ ఈ ధనం వచ్చిందనుకో, నెక్స్ట్ మనీ ఎనర్జీ ఇస్ జస్ట్ ఎ బై ప్రోడక్ట్. మనం చేసే పనికి మనము 100% ఇస్తున్నాము, నేను సాటిస్ఫైగా ఉన్నాను, ఇంకొక మెట్టు ఎక్కాలి అంటే నా పాత్ర ఇది బాగుంది, ఇది నేను 100% చేస్తాను, కానీ నాకు ఈ పాత్ర కూడా ఇష్టం అని నేను ఇంకో పాత్రకి వెళ్ళాలంటే ఈ పాత్రని నేను సహజంగా చేయాలి కదా. సో ఈ క్యారెక్టర్ని బాగా చేసిన తర్వాత నువ్వు కంపెనీ ఓనర్ అవ్వాలన్నా కూడా నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ దారి నువ్వు తీసుకున్నావు చూడు, ఆ దారిలో నువ్వు ఎలా నిన్ను మలుచుకొని నువ్వుగా ఒక కంపెనీని పెట్టావు. డ్రైవర్ నుంచి నేను ఒక కంపెనీ పెట్టగలిగానని ఇన్స్పిరేషన్లోకి వెళ్తున్నావు అంటే 10 మంది నీలో నుంచి నేర్చుకునేది ఇదే. నువ్వు చేసిన నీ జర్నీని వాళ్ళు అర్థం చేసుకొని వావ్ తను చేయగలిగితే నేను చేయగలుగుతాను, ఇదే నేను ఇచ్చే కాంట్రిబ్యూషన్. ఓకే. ఇలా థ్యాంక్ఫుల్నెస్ని మీరు తీసుకురాగలిగితే దెన్ ఆ లైఫ్కి ఒక సార్థకత అనేది ఉంటుంది. ఇంట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్యూషన్ గురించి చెప్పాలి అంటే ఒక్క ఐడియా వస్తుంది ఫస్ట్. అన్ని ఐడియాస్ ఒకేసారి రాదు. ఎలాన్ మస్క్ ఇప్పుడు అన్ని ఐడియాస్ ఒకేసారి వచ్చి ఉంటే ఇప్పటికే విశ్వం రెవల్యూషనైజ్ అయిపోయి ఎక్కడో వేరేగా ఉండేది. ఇప్పుడు అతనికి వచ్చిన జనరేటింగ్ ఆఫ్ ఐడియాస్లో నుంచి ఒకటి వచ్చింది, అది తను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఇంకో ఐడియా వస్తుంది. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఆల్ ఇన్ వన్. అంటే నాకు ఇప్పుడు 100 houses ఒకే రోజు వచ్చింది అనుకో, నేను ఏం చేసుకుంటాను, ఎంత మేడ్స్ని పెట్టుకుంటాను, ఎంత మెయింటైన్ చేస్తాను. సో మీకు కావలసింది మీకు ఆ టైంలో ఇచ్చే ఆ ఆస్వాదించే ఆ గుణం ఉంది అంటే మీకు కావాల్సింది ఎలాగైనా వస్తుంది. మన ఇంట్యూషన్ అండ్ గ్రాటిట్యూడ్ అనేవి ఉండాలి. అవి ఎప్పుడైతే ఉంటాయో ఇన్ పాజిటివ్ వే డెఫినెట్గా రీచ్ అవుతుంది అంటారు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ విజయ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.